ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈరోజు దేవుని మాటలు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము. తీగలు ఎలాగూ ద్రాక్షవల్లిలో ఉండి ఫలిస్తాయో, అలాగునే మనల్ని సృష్టించిన సృష్టికర్త యందు ఉన్నప్పుడే మనం ఈ లోకంలో ఫలించగలం. మరి అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలంటే మన ద్రాక్షవల్లి అయిన తండ్రి యందు ఉన్న ఎడల మనము ఫలించగలం. ఎప్పుడైతే తీగలు ద్రాక్షవల్లికి వేరుగా ఉంటాయో అవన్నీ ఎండిపోయి మరి ఊడ్చి అగ్నిలో కాల్చబడతాయి. అలాగే మన జీవితం ఎప్పుడైతే మనము తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోతామో మనం కూడా ఒకరోజు అలాగే తీగల్లాగా అగ్ని గుండంలో పడవేయబడతాము. ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనం చూసుకున్నట్టయితే, దేవుడు గడ్డిని విత్తనమునిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపింపునుగాక పలకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు భూమికి సెలవిస్తున్నాడు. ప్రతి ఒక్క ఫలవృక్షమును సమస్తమును భూమి మొలిపింపుమని దేవుడు భూమికి సెలవిచ్చినప్పుడు భూమి లోపల నుండి సమస్త ఫలవృక్షములను మరి ప్రతి ఒక్క పువ్వులు గల చెట్లు, ప్రతి ఒక్క మొక్కలు, ప్రతిదీ భూమి మొలిపించింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, భూమిపైన ఉన్న ప్రతి ఒక్క మొక్క కానీ చెట్టు కానీ ఏదైతే దేవుని చేత నిర్మింపబడినాయో మరి అవి భూమికి వేరుగా ఉంటే, అవి భూమి లోపల నుంచి వేరు చేయబడితే అవి ఎండిపోయి నశించిపోతాయి. ఆదికాండము 1వ అధ్యాయము 21వ వచనం చూసుకున్నట్టయితే, దేవుడు జీవం కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక అని పలికినప్పుడు మరి సముద్రంలో కానీ నదులలో కానీ చేపలు అవన్నీ సృష్టింపబడినాయి. మనం ఇక్కడ గమనిస్తే మరి చేపలు కానీ సముద్రంలో ఉన్న ఇవి ఎప్పుడైతే బయటికి మనం తీస్తామో మరి ఆ నీటి నుండి బయటికి తీస్తామో వాటి యొక్క జీవం అనేది పోతుంది, అవి చనిపోతాయి. సముద్రంలో ఉన్నప్పుడే అవి లేదా నీళ్ళల్లో ఉన్నప్పుడే అవి జీవం కలిగి బ్రతికి ఉంటాయి. దేవుడు మానవుని సృష్టించే ముందు ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం ప్రకారము దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మరి తండ్రి అయిన దేవుడు, మరి కుమారుడు, మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి కలిసి మన పోలికలో మానవుణ్ణి చేయాలని మాట్లాడుకొని తన హస్తములతో మానవుణ్ణి చేశాడు. అదే మరి చెట్లను చూసినప్పుడు భూమికి ఆజ్ఞాపించాడు, భూమి చెట్లను మొలిపించునుగాక అని. మరి సముద్ర జలములలో నుండి చేపలను రావాలని ఆజ్ఞాపించాడు. కానీ మానవుని మాత్రం తన హస్తములతో తన పోలిక చొప్పున మానవుని నిర్మించాడు. అంటే తనలో నుండి మానవుని నిర్మించాడు. మరి ఎలాగూ మరి మొక్కలు చెట్లు మరి భూమిలో నుండి వేరైనప్పుడు అవి చనిపోతాయో, మరి సముద్ర జలములలో నుండి చేపలు వేరుగా ఉన్నప్పుడు మరి ఎలాగూ చనిపోతాయో, మనం ఎప్పుడైతే దేవునికి వేరుగా ఉంటామో మనం కూడా చనిపోతాం. అదే మనం దేవుని యందు ఉంటే మరి మనం ద్రాక్షవల్లి ఎలాగో ఫలించిందో అలాగే మనం కూడా ఒకరోజు తండ్రితో ఉండి మరి పరలోక రాజ్యంలో బంగారు వీధులలో మనం తిరుగుతూ దేవునితో నిత్యం ఉండబోతున్నాం. ఈ మాటలను బట్టి దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమెన్.